ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జనగామ జిల్లా ఫతేపూర్ పీఏసీఎస్ అధికారులపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం సాధించి కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం రాసులుగా పడి ఉండటం పట్ల రాజయ్య మండిపడ్డారు. రైతులు రేయింబవళ్లు వడ్ల కోసమే కాపలా కాస్తూ ఉంటే ఇతర వ్యవసాయ పనులు ఎవరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని పీఏసీఎస్ సీఈఓను ఆదేశించారు. ఫతేపూర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా బోరబండ తండాకు గతంలో సాగునీరు అందించామని, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వారం 10 రోజుల నుండి 118 రైతులకు సంబంధించిన వడ్ల రాసులు మనం చూస్తూ ఉన్నాం, కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఇప్పటి వరకు 5 రాసులు మాత్రమే, దాదాపు 2 లోడ్లు పోయినాయి. ఇది 3వ లోడ్ అని చెప్తా ఉన్నారు. సో మరి ఎండ తీవ్రం అయిపోయింది. మాయిశ్చరు వాళ్ళ చెప్పిన దాని ప్రకారము సిద్ధమై ఉన్నాయి వడ్లు కొనడానికి. అయితే అవసరం ఉన్నన్ని కొనుగోలు కేంద్రాలు, దాదాపు 8,000 కొనుగోలు కేంద్రాలు ఉండాలనుకుంటే ఇప్పటివరకు ఒక 6,000 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల బన్నీ బ్యాగ్స్ అవసరం ఉంటే ఆర్డర్ ఇస్తే 6 లక్షల బన్నీ బ్యాగ్సే రావడం జరిగింది. వడ్లను కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారి సంతకం అయినప్పటికీ కూడా క్యాబినెట్ నిర్ణయం ఉండాలని చెప్పేసి మళ్ళీ వెనుకకు పంపించిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. వాహనాలు లేకపోవడం, హమాలి వాళ్ళు దించడానికి మిల్లులు సహకరించకపోవడం, రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రైతు ఎలాంటి నష్టపోవద్దని చెప్పేసి రైతు బంధు పేరు మీద ఎకరాకు 10,000 రూపాయలు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు సకాలం ఇవ్వడం జరిగింది. మరి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఎకరం కూడా ల్యాండ్ ఎక్వైరీ చేయలేదు. అదేవిధంగా అదనంగా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. 5 పంటలు పండినాయి. కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత 3 పంటలకు మాత్రమే మరి రైతు భరోసా పేరు మీద 6,000 రూపాయలు పసలకి ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడైతే మీటింగుకు 1 ఎకరాకి ఇస్తారని చెప్పి మొదటిసారి వేసినప్పుడు ఎకరం లోపు, అంటే 20 గుంటలు, 30 గుంటలు, 34 గుంటలు అట్లా ఉన్నోళ్ళకేమో మొదటి విడత వేసిండు. మొన్న మరి కాళేశ్వరం దగ్గర ఒక మీటింగ్ పెట్టి 1 ఎకరం ఉన్న వాళ్లకు మళ్ళీ 2వసారి వేసిండు, మళ్ళీ 3వసారి అట్లా మరి విడతల వారీగా ఇవ్వాలనే ఉద్దేశం. ప్రతిదీ కూడా రాజకీయం చేయడానికి 3-4 విడతలు ఇస్తే 3-4 పెద్ద మీటింగ్లు పెట్టించే కార్యక్రమం. ఈరోజు రైతు బతుకులతో చెలగాటమాడుతూ కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు 810 మంది రైతు రుణమాఫీ కాక బ్యాంకర్లు వేధించడం వల్ల కొందరు చనిపోయారు. యూరియా దొరకట్లేదు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు బోనస్ ఇవ్వడం లేదు. తర్వాత యూరియా లేక దిగుబడి తక్కువైన పరిస్థితి మనం చూస్తున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. రైతుల పంటను వెంటనే రైతుల రాసులుగా ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. జై తెలంగాణ.